హాయ్ అండి. నేను మీ అనుని. నేను మా అక్క వాళ్ళ ఇంటికి మొన్న సాయంత్రం వెళ్ళాను. వెళ్ళినప్పుడు దొండకాయ ఫ్రై చేస్తూ ఉంది. నేను ఇంకా ఆ వీడియో పెట్టలేదు కదా, అలాగే యూట్యూబ్‌లో పెట్టుకోవచ్చు అని వీడియో అయితే తీసుకున్నాను. మా అక్క ఎలా చేసిందో చెప్తాను. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకుంది. అవి చిట్పట్మన్న తర్వాత టమోటో, ఉల్లిగడ్డ వేసుకుంది. అది మొత్తం మెత్తబడిన తర్వాత ఈ దొండకాయ ఫ్రైని ఇలా రౌండ్‌గా కట్ చేసుకొని కడిగి వేసుకుంది. వేసుకున్న తర్వాత అంతా ఓసారి కలిపి మూత పెట్టి అంత దగ్గర పడేంత దాకా మగ్గించింది. మరి దొండకాయ ఫ్రై అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే దీంట్లోకి పసుపు, ఉప్పు, కారం వేసుకుంది. ఉప్పు ఒకేసారి వేసుకుంది మా అక్క. ఈ దొండకాయ ఫ్రైలోకి అలాగే రొట్టె కూడా చేసింది. జొన్న రొట్టె చేసింది. అన్నం, చారు, దొండకాయ ఫ్రై, రొట్టె చేసింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఆ తర్వాత కారం 1 టీ స్పూన్ వేసుకుంది. అలాగే కొబ్బెర, అల్లం, వెల్లుల్లి ఒకేసారి మిక్సీకి వేసి దాన్నైతే ఇలా వేసుకుంది. వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి దాంట్లో ఉన్న నీళ్ళంతా ఎగిరిపోయేదాకా చిన్న మంటపై అంతా కలుపుకుంటూ వేయించుకుంది మా అక్క. చూడండి, దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రొట్టె చేస్తూ ఉంది. చాలా ఫాస్ట్గా చేసేసింది మా అక్క రొట్టెలు. అలాగే చపాతీ కంటే పలుచాగా చేసింది. నాకైతే అస్సలు రొట్టె చేయడమే రాదు. నిజం చెప్తున్నాను, నాకు అస్సలు రొట్టె అంటే ఇష్టం లేదు. మా ఆయనకు రొట్టె కావాలి అంటే మా అమ్మకి వెళ్ళి చెప్తాను. మా అమ్మ వెంటనే చేసి ఇస్తుంది. నేర్చుకోవాలి నిదానంగా అయినా రొట్టెని. నిజానికి రొట్టె చేయడం వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, నాతో సహా. రొట్టె చేయాలని 2 సార్లు బలంగా ట్రై చేశాను, కానీ అస్సలు రాలేదు. ఇంకా అప్పటి నుంచి ఆ రొట్టె జోలికి అస్సలు పోవడం లేదు నేను. ఇప్పుడైతే మా అక్క పెనం కాగిన తర్వాత రొట్టెనైతే వేసేసింది. వేసి ఆ పిండిని మొత్తం ఇలా బట్ట తీసుకొని తుడుస్తూ రొట్టెనైతే ఒక సైడ్ నానిపింది. అన్నం తినకుండా కనీసం ఒక పూట అయినా రొట్టె తింటే చాలా మంచిది అని మా అమ్మ, మా అక్క చెప్తూ ఉంటారు. కానీ నేను మాత్రం నేర్చుకోవాలని చూశాను. అదైతే నాకు రాలేదు. నిదానంగా అయినా నేర్చుకుంటాను. ఒక పక్క రొట్టె అయితే కాలింది. ఇప్పుడు ఇంకో పక్క తిప్పేస్తూ ఉంది రొట్టెను. నేను కొంచెం ఆయిల్ వేసి కాల్చు అని అడిగాను మా అక్కని. అలా కాల్చుకొని తింటే ఇంకా ఎందుకు ఈ రొట్టె తినడం అని చెప్పింది. రొట్టె అంటేనే ఆయిల్ లేకుండా తినాలి అని చెప్పింది. నాకైతే రొట్టె దొండకాయ ఫ్రై చాలా అంటే చాలా రుచిగా ఉంది. చాలా బాగా నచ్చింది. మరి ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో చాలామందికి అయితే వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్.